సో ఫంకీ మూవీ నిజంగా చూసాను, చాలా బాగుందండి. ఎందుకంటే కామెడీ చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం కామెడీ ఒక్కటే కాదు, దీంట్లో సెంటిమెంట్ పరంగా కానీ లేకపోతే లవ్ కానీ మొత్తం ఎమోషన్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ కామెడీ పెట్టడం వల్ల ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మందికి అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చాము, కానీ సినిమా అయితే మాత్రం నాకు అర్థమైంది కాబట్టి నాకైతే చాలా బాగానే అనిపించింది. సాంగ్స్ కొంచెం డల్ అనిపించాయి, కానీ మిగతా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగా చూపించారు. అంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు ఏంటి ఇవన్నీ చాలా బాగా చూపించారు. నాకు అది బాగా నచ్చింది. ఏంటండి, ఆబ్వియస్లీ అండి చూడొచ్చు అండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కూడా కాసేపు కడుపుబ్బా నవ్వుకోవచ్చు ఖచ్చితంగా. డైరెక్టర్ రావడం కూడా చాలా బాగా, అంటే ఎప్పుడు వస్తుంటారు కదండి అనుదీప్ గారు, అంటే ఈ మధ్య బాగా కనిపిస్తున్నారు అన్ని మూవీస్ లో. హరిశంకర్ గారు కూడా వచ్చారు కదా, ఆయన కూడా బాగా అనిపించారు. అంటే వచ్చి ఒక 2-3 పంచి డైలాగులు వేశారు కానీ రియల్ గా వేశారు, చాలా బాగా అనిపించారు కూడా. ఏంటండి, దిల్ రాజు గారిది కూడా బాగానే ఉందండి. ఆల్మోస్ట్ అందరినీ వాడారండి డైరెక్టర్ని. సెంటిమెంట్ ఉందండి. అంటే అదే చెప్తున్నాను మీకు, ఒక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ బిజీ టైంలో ఆ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ లేదని కాదనమాట. సో వాళ్ళకు ఉంటుంది కానీ బయటకు చూపించుకోరు అని క్లైమాక్స్లో అది చూపించే విధానం ఉంది కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. సో మూవీ బాగుండదని చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి మూవీ చాలా 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 బాగుంది. ఎస్, ఆ మ్యూజిక్ ధీరే ధీరే సాంగ్ కానీ వేరే సాంగ్స్ చాలా బాగున్నాయి. అనుదీప్ టైమింగ్ కానీ, అంటే ప్రతి క్యారెక్టర్ కూడా అనుదీప్ లానే అనిపిస్తుంటుంది మనకి. పంచెస్ అని పేలినాయి, చాలా బాగా వెళ్ళినాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ హీరోయిన్ చాలా బాగుందండి. ఏంటంటే ఇద్దరు చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ చాలా ప్లస్ అనుకోండి సినిమాకి. హిట్ అయితే అండి, సూపర్ హిట్ ఉంటుంది. సూపర్ హిట్. కంపారిజన్ కాకుండా సూపర్ హిట్ లా అయితే ఉందండి. డైలాగ్స్ ప్రతి సీన్లో పంచలే ఉన్నాయి, పంచలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సీరియల్ లాగా ఏం లేదు, జస్ట్ ఎమోషన్స్ మీద, అంటే ఫ్యామిలీ మీద. ఆ కామెడీ బాగుంది. స్టోరీ అంతే మనకు అవసరం లేదు, కానీ కామెడీ అయితే బాగుంది. న్యాచురల్ గానే ఉంది. బాగుంది. అనుకోవట్లే, జాతరత్నాలు అవుతుందండి. అలానే ఉంది. అంటే స్టోరీ కూడా ఉంది కానీ కామెడీ ఇంకా చాలా బాగుంది. ఇవన్నీ నేను చెప్పా, నాకు గలీజ్ అనిపిస్తాయి, ఇదొకటే చెప్తా. అసలు గ్యాప్ లేదు, బాగుంది మూవీ, చాలా బాగుంది. కంగ్రాచులేషన్ సందీప్ గారు, విశ్వక్ హీరో గారు, హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. రేటింగ్ 5 అనే ఇవ్వచ్చు. బాగుంది సినిమా మూవీ. స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సరదాగా నవ్వుకోవడానికి ఒక 2 hours మంచిగా నవ్వుకొని వెళ్ళొచ్చు. ఏంటండి, బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, కామెడీ బాగుంది. అన్నీ బాగున్నాయండి, ఇదని ఆయన చెప్పలేము, అన్నీ బాగున్నాయి. ఏ సీన్ కి బాగా నవ్వుకున్నారు సినిమా మొత్తంలో? అంటే ఏ జోక్ బాగా నచ్చింది? విశ్వక్ సేను ప్రతి డైలాగ్ ని మళ్ళీ తను రిపీట్ చేసి చెప్తాడు కదా, అది బాగుంది. బాగుంది, డాన్స్ బాగుంది, కామెడీ కూడా బాగా చేశారు, బాగుంది మూవీ, బాగుంది. ఏంటండి, రొమాంటిక్ సీన్స్ ఏమైనా బాగున్నాయా? కొంచెం తక్కువనే కానీ బాగున్నాయి. ఫుల్ అదే కామెడీ. అవునండి, లేదు బాగుంది. మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఉండాలి. బాగుందండి, అంతా అన్ని చూపించారు. రెండు బాగున్నాయండి. ఎందుకు కంపేర్ చేయడం? దేనికదే రెండు బాగున్నాయి. అంటే డైలాగ్ అనమాట. ఆ సినిమాలో విశ్వక్ సేన్ ఎక్కువ యూజ్ చేస్తాడు, గలీజ్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాడు. ఫేమస్ అదంటే గలీజ్ అంటాడు, కానీ అది కూడా ఒక పాజిటివ్ గా చెప్తాడు, యూజ్ చేస్తాడు. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూసుకోవచ్చు మనం అందరం. అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది అసలు? అనుదీప్ ఉండాల్సిందే. సూపర్ మూవీ.
థ్యాంక్ యూ. అలా ముందుగా విశ్వేశ్వర కెరియర్లో ఇది మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఛానల్ తర్వాత ఒక మంచి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. కామెడీ మాత్రం మస్తు వండించిన సినిమా మాత్రం. ఇది ఒక మంచి రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. ప్లస్ మళ్ళీ చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు. మళ్ళీ నాకు ఒక జూనియర్ ఎంటర్లా కనిపించిన యాక్టింగ్ చేసిన చింపేసిన యాక్టింగ్ మాత్రం. ఫైట్స్ మాత్రం ఏదో తగ్గలేడు, ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ మాత్రం సూపర్ చేసిన యాక్టింగ్. ప్రతి సీన్ చూసినా మనం ఒక ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో కూడా నీకు ఎక్కడ బోరింగ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చింపేసిండు. విశ్వేశ్వర కెరియర్లో ఇది మంచి హిట్ సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది. రాబోయే సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మంచి కూడా కొడుతున్నా. ఈ సినిమా మాత్రం విశ్వేశ్వర కెరియర్లో మంచి బెస్ట్ సినిమా. సూపర్. దిల్ రాజు గారు వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు ఒక షాట్ లా. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ సీన్ లో దిల్ రాజు గారు వచ్చిపోతారు కాబట్టి ఆ సీన్ లో మాత్రం చాలా డిఫరెంట్ కనిపిస్తాడు. నిజంగా చెప్తున్నా, అంటే ఆయన కూడా దిల్ రాజు గారు హీరో లెక్క కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు కూడా. ఎందుకంటే మేము అందరం అదే చూస్తున్నాము. అప్పుడు జేడి చక్రవర్తి ఎలా అనుకుంటామో మేము కూడా ఆయన అలా అనిపిస్తాము. ఆయన కూడా ఒక హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ లెక్క చేసిండు. నెక్స్ట్ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆయన ఫ్యాన్స్ గా దిల్ రాజు గారు కూడా హీరో లెక్క రావాలి సార్. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఒక ఇండస్ట్రీకి మనం ఒక కొత్త హీరో అని చెప్పొచ్చు. అని మేము చూస్తే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డైలాగ్ మనం చెప్పలేము కానీ సినిమా మాత్రం హిట్. సూపర్ 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 బ్లాక్ బస్టర్. పంకీ మూవీ సిల్లీ, స్టోరీలెస్, గలీజ్, బట్ సినిమా సూపర్. చాలా బాగుంది, నిజంగా బాగుంది. యా, కామెడీ బేస్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, చాలా చిల్లీగా ఉంది. ఆయన ఆల్వేస్ ఆయన మూవీస్ ఎప్పుడు కలెక్షన్ పరంగా బాగానే ఉంటాయి విశ్వక్సేన్. డైలాగ్స్ మాత్రం బాగా కనెక్ట్ చేసుకున్నాడు. జాతిరత్న అంటే ఆ సీన్కి మూవీకి సీక్వల్గా అసలు సింక్ ఆడేమో అనుకున్నాను, బట్ బాగా సింక్ అయ్యాడు. సెకండ్ హాఫ్ ఇంకా బాగా సింక్ అయింది. ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు కాలేజ్ మేట్స్ రావటం ఎక్సెప్షనల్. సినిమా చాలా బాగుందండి, చాలా అంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కన్నా. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సెప్షనల్. మంచి సిల్లీ సీన్స్ ఉంటాయి అన్ని, చాలా బాగుంది. యాక్చువల్గా నేను అందరి మీడియాలతో ఇదే చెప్తున్నానండి. 2 days బ్యాక్ అమ్మ హార్ట్ స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయ్యారు. సీరియస్గానే ఉండే, స్టంట్ వేశారు. 75 years ఏజ్. స్ట్రెస్ రిలీఫ్గానే వచ్చాను. యాక్చువల్ రావద్దు, బట్ నో డౌట్ చాలా అంటే చాలా బాగుంది. యా, హరీష్ శంకర్ గారు వచ్చారు మధ్య సీన్లో, ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మూవీ కూడా ఉంది అప్కమింగ్. అండ్ ఇతను ఈ జాతిరత్న డైరెక్టర్ కూడా వచ్చాడు. బాగుందండి, సినిమా బాగుంది అన్న డౌటే లేదు. సిల్లీగా ఉందండి, గలీజ్ ఉంది కానీ చాలా బాగుంది. అంటే ఒక గలీజ్ ఉంది ఎందుకు ఓట్లు చేస్తున్నా అంటే మూవీ మొత్తం ఆ గలీజ్ బేస్ మీదనే బ్యాలెన్స్ చేశాడండి. చాలా బాగుంది, నో డౌట్. అదే 100% ఫ్యామిలీస్తో రావాలండి. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఫార్మాలిటీస్ని డిస్ప్లే చేయడంలో కొందరు బాగా మొహమాట పడతారండి. నేను కూడా మా ఇంట్లో సేమ్ డిస్కషన్ అనిపించింది. కొందరు డిస్ప్లే అవ్వరు. ఫార్మాలిటీస్ అంటే అమ్మ నాన్న ప్రేమ డిస్ప్లే చూపించకుండా కూడా లోపల ఇంటర్నల్గా ఉంటుంది అనే పాయింట్ బాగా చూపించాడు. అది బాగా అనిపించింది నాకు పాయింట్. అది యా, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.